హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా భూముల రేట్లు అనేవి విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భాల్లో అంతే రేంజ్లోనే భూముల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సో బేసిక్గా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమస్యలు ఏంటో ఈరోజు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. సో ప్రస్తుతం పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ భూ వివాదాలు అనేవి ఎక్కడ మొదలవుతున్నాయి, అవి ఎంతట దూరానికి దారితీస్తున్నాయండి? మనం తరచుగా టీవీలో కూడా చూస్తున్నాం. ఎక్కడ చూడు భూ వివాదాలే, ల్యాండ్ డిస్ప్యూట్స్. ఒకడు అంటాడు ఈ భూమి నాదంటాడు, ఇంకోటి అంటాడు ఈ భూమి నాదంటాడు. దీని మీద కర్రలతో కొట్టుకోవటాలు, చచ్చిపోవటాల దాకా వెళ్ళి చాలా చోట్ల ప్రాపర్టీ, ఆస్తులు కావాలి. ఈ వివాదాలు ఎక్కువగా విలేజెస్లో అయితే కొట్లాటలు అక్కడే ఎక్కువైతాయి. మధ్యలో వాళ్ళు రావాల్సి వస్తుంది. పోలీసులు, లా అండ్ ఆర్డర్ అంటే పోలీసు. వాళ్ళు చచ్చిన అక్కడ వాళ్ళు వచ్చి ఆటోమేటిక్గా అంతా చూడాలి. పోలీసే కంట్రోల్ చేయాలి వాళ్ళందరినీ. కాబట్టి ఈ వివాదాలు వచ్చినప్పుడు వెంటనే తక్షణమే ఒక వ్యక్తి భూమిని పక్క వ్యక్తి వాడు కబ్జా చేసి ల్యాండ్కి వెళ్తే ఈ వ్యక్తి ఇమీడియట్లీ కోర్టుకు వెళ్ళి ఆశ్రయించుకోవాలి. ఓకే. ప్రొటెక్షన్ ఓన్లీ గొడవలు అయినప్పుడు మీ ఆస్తులు ఓన్లీ ప్రొటెక్షన్ చేసి కాపాడేది కోర్టే. కోర్టులో దావా వేసుకోవాలి. ఆర్డర్ 7 రూల్ 1, 2, 3 ఈ ఆర్డర్ వేసుకొని ప్లెయింటిఫ్, సపోజ్ నేను ఉన్నాను, నా భూమి, నేను ప్లెయింటిఫ్, పక్కవాడు డిపెండెంట్, వాది ప్రతివాది అంటారు. నేను వాదిని, నేను ప్లెయింటిఫ్ వాది అంటారు. ఆపోనెంట్ వాడు డిపెండెంట్ అని ప్రతివాది. ప్రతివాది మీద నేను డిపెండెంట్ కోర్టులో దావా వేసుకొని దాంతో ఇంజక్షన్ ఆర్డర్ ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే ఈ వివాదాలు అనేది కోర్టు ద్వారానే సెటిల్మెంట్ అవుతాయి ప్రాబ్లం. సపోజ్ ఇంకో పాయింట్ కూడా చెప్తా, చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాయింట్ చెప్తా, వినండి జాగ్రత్త. ఎవరైనా సరే భూ వివాదాలు జరిగినప్పుడు ఒక పంచనామాలాగా పెట్టుకొని ఒక 4-5 పెద్ద మనుషులు పిలుచుకొని పరిష్కారం చేసుకుంటే మీకు కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీకు కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కూర్చోబెట్టండి, ఇద్దరి మధ్య కూర్చోబెట్టండి, సెటిల్మెంట్ చేసుకోండి. చాలా జరుగుతున్నాయి, ల్యాండ్ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి, భూదందాలు జరుగుతూ సెటిల్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. రేపు నేను ఇంత ఇస్తా, నాకు సపోజ్ అతనికి భూమి కావాలి, ఆ భూమి నచ్చినప్పుడు వీడు భూమి ఇవ్వడు, అక్కడ వివాదాలు తీసుకొస్తాడు, అక్కడ డిస్ప్యూట్ తీసుకొస్తాడు, ఏదో గొడవ చేస్తాడు, ఈ భూమి నాదని ఏదో ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఫేక్ డాక్యుమెంట్ చూపించిన మాత్రం యూ వోంట్ బికమ్ ది ఓనర్. చాలాసార్లు చెప్పాను నేను తీసుకొస్తా ఫేక్ డాక్యుమెంట్, అది కోర్టులో నిర్ధారణ అవ్వాలి. అందుకనే చెప్తున్నా, ఈ వివాదాలు జరిగినప్పుడు ఎవడన్నా డాక్యుమెంట్స్ ఫేక్ తీసుకొస్తే అసలైన ఓనరు కంగారు పడద్దు, భయపడద్దు. డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గానే మీ మీద దాడి చేయడానికి వస్తే ఒకటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ పోలీస్ చూసుకుంటుంది. పోలీస్ జనరల్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ సివిల్ మ్యాటర్ని పోలీసు జోక్యం అవసరం లేదు, అక్కడ వాళ్ళ రూలే లేదు, సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఉంది. కాకపోతే తలలు పొగలు కొట్టుకుంటారనే భయంతో మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, వాళ్ళు మన రక్షణ కాపాడతారు, అది అంతవరకు ఓకే. లా అండ్ ఆర్డర్ పోలీసులు మనం వాడుకోవాలి, మన వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి పోలీస్, అక్కడ పెద్ద ప్రాబ్లం కాదు. మామూలుగా ఈ వివాదాలు జరిగినప్పుడు ఈ భూమి నాది అని ఒకడు వస్తాడు, పక్కవాడితో తలకాయ పగలగొడతాడు. తలకాయ పగలగొట్టినంత మాత్రాన వాడు ఓనర్ కాలేడు. 1,00,000 సార్లు చెప్పాను నేను, నువ్వు నా తలకాయ పగలగొట్టు, నా చెయ్యి పగలగొట్టు, నా చెయ్యి ఇరగొట్టు, ఆల్రెడీ నీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు. పక్కవాడు బెదిరిస్తే భయపడకు. ఏదైనా ఉంటే నువ్వు డైరెక్ట్గా కోర్టులోనే కేసు వేయి. ఎవడైతే నీ మీదకి వస్తున్నాడో దాడి చేస్తున్నాడో కేసు వేయి. వాడు అంటాడు లేదు నా దగ్గర డాక్యుమెంట్స్, నేను భయపెట్టిస్తాడు అంతే. నిజంగా ఇది నాడు వాడు ఓనర్ కాదు, వాడు ఏమి ఉండవు, ఊరికే బెదిరింపు, భయపెట్టిస్తాడు. ఇలాంటి విషయాల్లో ముందరగా మీరు ఒక పంచనామాలాగా పెట్టుకొని 4 పెద్ద మనుషులు పిలిచి మాట్లాడకుండా ఒక ఎత్తు కాదు, కూడదు, అనవసరంగా నాకు ఈ గొడవ ఎందుకు, నాకు డైరెక్ట్గా నేను కోర్టులోనే కేసు వేసుకుంటా, నా కోర్టు ద్వారా నేను ఆర్డర్ తెచ్చుకుంటా, కోర్టులో అయితే నాకు పరిష్కారం అవుతుంది అంటే ఆటోమేటిక్గా నువ్వు కోర్టులోనే వెళ్ళు, పరిష్కారాలు అవుతాయి. ఎందుకు అవ్వదు? ఈ వివాదాలు అనేది మెయిన్గా విలేజెస్లో అవుతాయి. తలలు పగలు కొట్టుకున్నాయి, చాలాసార్లు టీవీలో చూసా. తలలు పగిలినంత మాత్రం ఓనర్ రాలేడు. నువ్వు నా తల పగలొట్టేస్తే నువ్వు ఓనర్ అయిపోతావా చెప్పు? ఎందుకంటే నా దగ్గర ఓనర్, నా డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వివాదాలు అయినప్పుడు ఫస్ట్ మీరు చేయవలసిన మొదటి, ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది, 1 of 2025 యాక్ట్ 1 of 2025. ఆ చట్ట భూభారతిలో మొత్తం మీ రికార్డ్స్ అన్ని దాంట్లో ఎంట్రీ ఎక్కించుకోండి, రెవెన్యూలో దాంట్లో రికార్డ్స్లో ఎక్కించుకోండి, RORలో రికార్డ్ ఆఫ్ రైట్లో ఎక్కించుకోండి. మీకు రికార్డ్స్లో రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఉంటే, నమోదై ఉంటే, 1B ఎడంగల ఉండుంటే భయపడాల్సిన అవసరం లేదు.
ఎవడు మీ మీద దాడి చేయడానికి వీళ్ళు దాడి చేసినా కూడా వాడికి రేపు పొద్దున అరెస్ట్ కూడా అవుతాడు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ తల పడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అది అరెస్ట్ అవుతాడు. కాబట్టి దీని మీద వివాదాలు అయితే జరగడం వాస్తవం. పల్లెటూరులోనూ గ్రామాల్లోనూ జరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎప్పుడైతే మన దగ్గర ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా కూడా కోర్టు ద్వారా మనం తెలుసుకోవచ్చు. నమస్కారం. థ్యాంక్ యూ అండి.